హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. చందుని నిలతీయడానికి వచ్చిన భాగ్యం. ఆనందరావు ద్వారా జరిగింది తెలుసుకుని వల్లికి దిమ్మ తిరిగే షాకిచ్చిన రామరాజు. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక వల్లి అయితే ఆనందరావు, భాగ్యం చాలా హ్యాపీగా, సంతోషంగా డాన్స్ చేస్తూ ఉండడాన్ని చూసి చాలా కోపడుతుంది. కోపడటమే కాదు, మీకు నా కాపురం పోయి నేను ఏడుస్తూ ఉంటే అంత సంతోషంగా ఉందా అని చెప్పేసి చూసి ఇక వాళ్ళిద్దర్నీ చీపిరి పట్టుకొని వాయిస్తుంది. దాంతో ఇక వల్లి, భాగ్యం ఇద్దరూ కూడా ఆ ఒకరితో ఒకరు వాగ్వాదం పెంచుకుంటారు. భాగ్యమైతే ఒకటే చెప్తుంది, డూవాళ్లన్నంత మాత్రాన ఈ కాపురం పోతుంది అని చెప్పి నువ్వనుకోకు. నేను చెప్పినట్టుగాని నిన్ను ఆ ఇంట్లో అడుగుపెట్టేలా చేస్తాను. 10 రోజుల తర్వాత కాదు, రేపే అడుగుపెట్టేలా చేస్తాను చూడు అని చెప్పేసేసి ఇక భాగ్యం అంటుంది. ఇక వల్లి అయితే, సరే అమ్మా, నువ్వు రేపే నన్ను మా అత్తారింట్లో అడుగుపెట్టేలా చెయ్యి, చూద్దామేం జరుగుతుందో అని అంటే ఇక ఆ రోజు రాత్రి చందు అయితే ఫుల్లుగా తాగేసి ఇంటికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఇక ప్రేమ ఇంకా నర్మదా ఇద్దరూ కూడా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బావ ఈ రకంగా అయిపోతున్నాడేంటి? ఎలా అయినా వల్లి అక్కను ఒప్పించి తీసుకురావాలి, లేదంటే బావ పరిస్థితి మరీ దారుణంగా అయిపోతుంది. ఇదంతా తెలిస్తే మావయ్యగారు అస్సలు తట్టుకోలేరు అని నర్మదా, ప్రేమ ఇద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇక అలా అనుకుంటూ ఉండగా చందు అయితే బండి స్టాండ్ కూడా వేయకుండా, నువ్వు కూడా నా పెళ్ళం నా మాట వినట్లేదు కదూ, దాన్ని వదిలేశాను, నిన్ను వదిలేస్తున్నాను అంటూ బండి పడేస్తాడు. ఇక ఈలోపు ధీరజ, సాగర్ అందరూ ఇలా బయటికొస్తారన్మాట. తిరుపతి వీళ్లంతా కూడా. ఇక నాన్న రా, నీతో నేను మాట్లాడాలి, నీతో కొన్ని విషయాల గురించి చెప్పాలి, నాన్న రా నాన్న అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక ప్రేమ, నర్మద అయితే బావా ఊర్కోండి బావా, ఇప్పుడెందుకు, రేపు మాట్లాడుకుందామని ఎంత చెప్పినా వినిపించుకోడు. ఈలోపు రామరాజు బయటికి రానే వస్తాడు. అలా వచ్చినటువంటి రామరాజుని చూసి, నాన్నా, నా జీవితం ఏమైందో ఏంటో అన్నీ మీకు చెప్పాలి అంటే నువ్వేంట్రా ఎలా చేస్తున్నావ్? వల్లి ఎంత బాధపడుతుంది, వల్లి వాళ్ళ అమ్మకి బాగోలేదని చెప్పి పుట్టింటికి వెళ్ళింది, ఇక నువ్వెలాంటి పనులు చేస్తున్నావేంటి, తాగడమేంటి అసలు అని చెప్పని అంటూ ఉంటే, నాన్నా, నా జీవితానికి ద్రోహం జరిగింది నాన్నా, మనం మోసపోయాం నాన్నా అంటూ ఉంటాడు. మోసపోవడమేంట్రా అని అంటే, నీకసలు ఏం తెలీదు నాన్నా, వల్లి గురించి అసలే తెలీదు నాన్నా అంటూ ఉంటే, వల్లి గురించి నాకు తెలియకపోవడమేంటిరా, నీకే తెలియట్లేదు, వల్లి అమాయకురాలురా, తన జీవితం గురించి తను ఎంతో బాధపడుతూ ఉంటుంది, అలాంటి వల్లికి నువ్వెలా ద్రోహం చేద్దామనుకుంటున్నావురా అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే, నువ్వనుకుంటున్నట్టు వల్లి అమాయకురాలు కాదు నాన్నా అని చెప్పేసేసి ఇక చందు గట్టిగట్టిగానే అరుస్తూ ఉంటాడు. ఇక ఎదురంటి భద్రావతి వాళ్లైతే, ఒరే చూడండ్రా, పెద్దోడు ఫుల్గా తాగొచ్చాడు, హడి పెళ్ళాం గురించి అడిగి తెలిసింది కదా అని చెప్పని అంటూ ఉంటుంది. ఏం తెలిసిందిరా, వాళ్ళెందుకలా అంటున్నారు అని అంటే, మావయ్య రేపు పొద్దున మాట్లాడుకుందాం, ఇప్పుడేం కాదు బావా, ప్లీజ్ ఊరుకోండి అని అంటూ ధీరజ్ బావకిని లోపలికి తీసుకెళ్రా అంటుంది ప్రేమ. ధీరజ్ అయితే చందుని పక్కకు తీసుకెళ్తాడు. ఇక లోపలికి పదరా నువ్వు, లోపలికి పద అంటూ ఉంటే, వావ్ చూసావా నర్మదా, ఇక్కడ సూపర్ సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ సీన్ నడుస్తోంది అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు సాగర్ అంటే, అక్కడ ప్రియమైన పెద్ద కొడుకు ఉన్నాడు కాబట్టి వాడేం చేశాడో ఏంటి అనేది ఆయనగారి కళ్ళకి కనిపించట్లేదు, పద పద లోపలికి పద అని తీసుకెళ్తాడు. అదే స్థానంలో నేను ఉండుంటే, నా చెంప పగలగొట్టి, ఇంత ధైర్యముంటే నా ఇంటికి తాగొస్తావ్రా, పోరా బయటికి అని చెప్పేసేసి నెట్టేసి ఉండేవాళ్లు. అది ఇక్కడున్న సమన్యాయం, ఈయనగారికున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి పని అని చెప్పని సాగర్ అంటాడు. సాగర్, ఇప్పుడిదంతా అవసరమా అంటూ ఉంటే, అవసరమే నర్మదా, అవసరమే. నన్నెన్ని రకాలుగా అవమానపరుస్తున్నాడో ఈ పెద్ద మనిషి, ఎన్ని రకాలుగా నన్ను బాధపెడుతున్నాడో ఈ పెద్ద మనిషి, అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ జరుగుతోంది చూసావా, నేను చేస్తే తప్పు, వాడు చేస్తే ఒప్పు, ఎందుకంటే ఇష్టమైన పెద్ద కొడుకు కదా, అందుకోసమని చెప్పి. అంత ఇష్టం లేనప్పుడు వెనకాల వాళ్లందర్నీ కండమెందుకో అని అంటే, సాగర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మీ అన్నదమ్ముల మధ్యన గొడవలు రావడం అంత అవసరమా? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటల వల్ల మీ అన్నదమ్ములు కొట్టుకునే పరిస్థితి వస్తుంది అని అంటుంది నర్మద.
నువ్వనుకుంటున్నావా మా అన్నదమ్ముల్ని ఎప్పుడూ కొట్టుకోములే, నువ్వు కంగారు పడకు అని చెప్పేసేసి అంటాడు. ఇక సాగరైతే అరే చిన్నోడా, పెద్దోణ్ణి లోపలికి తీసుకెళ్రా అని చెప్పేసి పదరా అరవదా అని లోపలికి వెళ్ళిపోతాడు. రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. బుజ్జమ్మ, నువ్వు వెళ్లడంతో ఇల్లంతా ఏదోలా అయిపోయింది. నేను ఒంటరిగా ఫీలవ్వాల్సి వస్తుంది. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు బుజ్జమ్మ. వీళ్లంతా ఏంటి బుజ్జమ్మ, అసలు నా మాట వినిపించుకోవట్లేదు. ఎలా నువ్వు ఈ ఇంటిని నెట్టుకొచ్చావో ఏంటో తెలియట్లేదు బుజ్జమ్మ అంటూ ఇక రామరాజు వెళ్ళి పడుకుంటాడు. ఇక అమూల్య అయితే కూర్చుని బాధపడుతూ ఉంటుంది. నా కుటుంబం మొత్తం ఇలా అయిపోవడానికి కారణం, నా కుటుంబంలో ఇలాంటి కలతలు రావడానికి కారణం కేవలం నేనే. నా వల్ల ఇదంతా జరిగింది. అసలు నేనే బ్రతికి లేకపోతే ఇదంతా ఉండదు కదా అని అనుకుంటూ ఉంటుంది. దాంతో ఇక ప్రేమ, నర్మద ఇద్దరూ మాట్లాడుకోవడం తన చెవిన పడుతుంది. అక్క, మనం రేపు వెళ్ళి బల్లి అక్కని బ్రతిమాలాడి బామా లోపలికి తీసుకొచ్చేద్దామక్క, లేకపోతే బావు పరిస్థితి మరోలా అయిపోయేలా ఉంది అని అనేసరికి, మరోలా అయిపోవడమేంటి, అసలు బావు ఇలా చేస్తాడని నేనస్సలు ఊహించలేదు. ఎందుకు బావు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో నాకర్థం కావట్లేదు అని నర్మద ప్రేమతో అంటూ ఉంటుంది. ఇక అలా అంటూ ఉండేసరికి వెంటనే ప్రేమ అయితే, అక్క, మనం రేపే వెళ్దామా అని అంటే సరే అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. మీరిద్దరూ వెళ్ళి అడిగితే ఆ వల్లి వస్తుందా? దానికెంత అవకాశం ఇచ్చినట్టయింది అని అమూల్య అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇక ఉదయాన్నే ఆనందరావు ఇంకా భాగ్యం ఇద్దరూ కూడా ఇక్కడికి వస్తారు. అంటే ఇంటి దగ్గర్నుంచి బయలుదేరుతూ వల్లితోటి, ఎలా అయినా సరే నిన్ను ఆ ఇంట్లో దిగబెట్టే పూచి మాది, సరేనా, మేం ఫోన్ చేసినప్పుడు వచ్చేసే అని అంటారు. సరేనమ్మా అంటుంది. ఇక వల్లి కూర్చుని ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక ఆనందరావు భాగ్యం ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి అన్నయ్యగారు అని చెప్పని పిలుస్తూ ఉంటే, రామ్మ చెల్లమ్మ కాలెలా ఉంది అంటే, కొద్దిగా పర్వాలేదు అన్నయ్యగారు, మా వల్లిని రమ్మంటే అదేమో నేను వెళ్ళను, నీకిలా ఉంటే నేను వెళ్ళిపోయాననుకో మా మావయ్యగారు నన్ను తిడతారు అని చెప్పి అక్కడే కూర్చుందన్నయ్యగారు అని అంటే, వల్లికి నా మాట అంటే గౌరవం ఎక్కువ, నేను అంటే చాలా చాలా గౌరవం అంటూ ఉంటే, హాయ్ నిజమండి అన్నయ్యగారు, మీరంటే ఎంత గౌరవమో, ఇంటికి పెద్ద కోడల్ని కదా, మా అత్తగారు లేనప్పుడంతా నేనే చూసుకోవాలి, అలాంటిది ఇప్పుడేమో నువ్విలా అయి కూర్చున్నావు, ఇక్కడ్నుంచి వెళ్తే మా మావయ్యగారు తిడతారు అని చెప్పేసి అక్కడ్నుంచి రాలేక ఇక్కడ మనసంతా ఇక్కడెట్టుకుని ఎంతో బాధపడుతుంది అన్నయ్యగారు అనేసి అంటూ ఉండేసరికి, ఎందుకమ్మా బాధపడటం, ఏం బాధపడొద్దనండి, పర్వాలేదు, ఇక్కడంతా నేనే మేనేజ్ చేసుకుంటాను, ముందు మీరు సెట్ అవ్వండి అంటే, లేదులేండి అన్నయ్యగారు, వాళ్ళని నేను పంపేస్తాను, దాన్ని రమ్మని చెప్పి మీరే ఫోన్ చేయండి, మీరు చెప్తేనే అది అక్కడ్నుంచి కదులుతది అంటూ ఉండగా, ఏం అవసరం లేదు అంటాడు చందు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భాగ్యం. అదే అంట అల్లుడుగారు, అలా అనేస్తారు, ఆ వల్లి లేకుండా మీరు మాత్రం ఎలా ఉండగలుగుతారు, రోజంతా మీ పనులన్నీ అదే కదా దగ్గరుండి చూసుకునేది అంటే, తను రాకముందంతా నేనే చేసుకున్నాను, మా అమ్మే చూసుకుంది, పర్వాలేదు, మేము చూసుకోగలం అంటూ ఉంటే, అదేంట్రా పెద్దోడా, ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ రావాల్సిందే కదా, అదేదో ఈరోజే రమ్మందాం, మీ అమ్మకూడా లేదు కదా, ఇల్లంతా చూసుకుంటుంది అనంటే, అవసరం లేదు నానా, అమ్మ లేకపోయినా ప్రేమ నర్మదా ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, అమ్మ వచ్చేవరకు, నర్మదా సెలవు పెట్టాను అనగానే, ఏమ్మా అంటే, అవును మావయ్యగారు, అత్తయ్య లేరు కదా, మళ్ళీ ఇల్లంతా ఇబ్బంది అవుతుందని నేను సెలవు పెట్టాను, ప్రేమ ఒక్కతే అన్నీ చూసుకోలేదు కదా అంటే, బాధ్యత కల కోడలి ఇలాగే ఉంటుంది నాన్న, తన బాధ్యత తెలుసుకుంది, తను చేసుకుంటోంది, వదిలేసేయండి అంటే, ఎందుకులా వల్లిని ఎందుకు వద్దంటున్నావు, పోన్లేమ్మా, ఇవాళ కాకపోతే రేపు పంపించు అంటే, వద్దు నాన్న, అసలు వల్లిని ఇక్కడికి పంపించమని చెప్పి మీరు చెప్పకండి అంటాడు. ఎందుకురా, ఏం జరిగింది, రాత్రి కూడా తాగేసొచ్చావు అంటే, అదేంటి అల్లుడుగారు, మీరు తాగేసొచ్చారా, ఆ అమ్మాయి లేకపోతే మీరు ఇలా ఎచ్చల్లుడైపోతారు అని చెప్పేసి అసలస్సలు అనుకోలేదండి, మీరు తాగటమేంటి అల్లుడుగారు, అసలు మీరు ఎవరి పెంపకంలో పెరిగారు, రామరాజుగారి పెంపకంలో పెరిగారు, అలాంటి మీరు తాగేసి రావటమంటే ఎంత అవమానం, ఎంత తలంపులు, అన్నయ్యగారి మనసంతా ఎంత కష్టపెట్టుకుని ఉంటారు కదా అని అంటూ ఉంటుంది. ఇక భాగ్యమైతే అనేసరికి ఇక వెంటనే రామరాజు, లేదులేమ్మా, వాడేదో బాధలో తాగి ఉంటాడు అని చెప్పనంటే, బాధలో కాదు నానా, బాధ తట్టుకోలేక తాగాను, మోసాన్ని జీర్ణించుకోలేక తాగాను, చేస్తున్నటువంటి కుట్రల గురించి తెలుసుకుని అసలు ఏం చెయ్యాలో అర్థంకాక తాగాను అంటే, మోసమా, జీర్ణించుకోలేకపోవటమా, కుట్రాలా, ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా అంటే, అవును నానా, మనింటి మీద చాలా పెద్ద కుట్ర జరిగింది, ఆ కుట్రకి సూత్రధారులు ఎవరో తెలుసా అంటే, ఎవర్రా
అంటే అదిగో నీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నారే ఆ ఆది దంపతులు, వాళ్లే ఈ కుట్రకి సూత్రధారులు అని అంటే అసలు ఏం కుట్ర జరిగిందిరా అంటే అమూల్య విషయంలో కుట్ర జరిగింది నానా అంటాడు. ఏం కుట్ర? ఆ విశ్వగ్గాడు అమూల్యన్ని ప్రేమించి మోసం చేశాడు. దాని గురించేనా? అంటే అసలు వాడు ప్రేమించలేదు నాన్నా. కేవలం అమూల్యని ఆ ఇంటి కోడల్ని చేసుకొని మనందర్నీ సాధించాలనుకున్నాడు. నీ చావు చూడాలనుకున్నాడు. కాని వాడికి ఆ అవకాశాన్ని కల్పించిందెవరో తెలుసా? ఈ ఆది దంపతులే. వీళ్లే వాళ్ల దగ్గర్నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఎందుకో తెలుసా నాన్నా? పెళ్లికి ముందు వాళ్లకి పెళ్లి ఖర్చుల కోసమని చెప్పి కావాలి అని 10 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకున్నారు. ఆ డబ్బు నేను తిరిగి చెల్లించాల్సి వచ్చి అడిగేసరికి ఆ డబ్బుని ఆ ఎదురింటి వాళ్ల దగ్గర తీసుకుని అమూల్యకు విశ్వక్కు మధ్య ప్రేమరాయబారాలు నడపడానికి లంచం పుచ్చుకొని ఆ డబ్బు తెచ్చి నాకిచ్చారు. నాకు తెలియక ఆ డబ్బుతోనే నేను సేటుకి అప్పు తీర్చాను. తీరా చూస్తే ఏం జరిగిందో తెలుసా నాన్నా? అమూల్యకేమో ఈ 2 కుటుంబాలు కలవాలి అంటే నువ్వు విశ్వక్ని ప్రేమించాలి. విశ్వక్కు నువ్వు ఒకటైతే ఈ 2 కుటుంబాలు ఒకటవుతాయి. మీ అమ్మకు పుట్టింటిని ఇచ్చిన దానివవుతావ్ అని చెప్పేసేసి చాలా గట్టిగానే అమూల్య బ్రెయిన్ వాష్ చేశారు. పిచ్చిది పాపం నమ్మేసేసి ఆ విశ్వక్ కూడా తాన్ని ప్రేమిస్తున్నాడేమో అని చెప్పని అనుకుంది. కాని తీరా ఆ లోతుకు దిగిన తర్వాత కాని విషయం అర్థం కాలేదు. సరేలే అని చెప్పి ఆ ఆలోచనలో నుంచి బయటికొచ్చి అమూల్య మనం చూసిన సంబంధం చేసుకోవడానికి సిద్ధపడితే అప్పుడేం చేశారో తెలుసా నాన్నా? అంటే అల్లుడుగారు అయిపోయిన వాటి గురించి ఎందుకండి అంటూ ఉంటే అయిపోవడమేంటి చెల్లెమ్మా, ఇదంతా జరిగిందేనా అంటూ ఉంటే అంటే అన్నయ్యగారండి అంటూ ఉండగానే మాట మధ్యలో అర్చం రాకండి ఆది దంపతులుగారు అని అంటూ ఉంటే సరి ఏం జరిగిందో చెప్పరా అంటాడు. అయితే అమూల్య పెళ్లికూతురు రెడీ అయి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే విశ్వక్ నీతో మాట్లాడాలన్నాడు, నువ్వర్జెంటుగా రా అని చెప్పేసేసి అమూల్యని తీసుకొని ఇదిగో వీళ్ళిద్దరూ పలికి విశ్వక్కి అప్పచెప్పారు. తీరా అప్పచెప్పిన తర్వాత వాడు అమూల్యని కిడ్నాప్ చేశాడు. అలా చేసినప్పుడు ఇక అక్కడ మన ఇంటి పరువు ప్రతిష్టలు తీయడానికి, అలాగే మనందరం తల ఉంచుకొని కూర్చొని నలుగురిలో అవమానాల పాలవ్వడానికి పెద్ద ప్లాన్ వేశాడు విశ్వక్గాడు. అమూల్య మెడలో తాళి కట్టకుండా ఆ రాత్రంతా తనతో ఉంచుకొని ఉదయాన్నే పెళ్లివాళ్ల ముందు తీసుకొచ్చి దింపి మీ అమ్మాయి నేను ఇద్దరం రాత్రంతా సంతోషంగా గడిపాము, ఇక మీరు పెళ్లి చేసుకోండి, నేనైతే మీ కూతుర్ని పెళ్లి చేసుకోను అని మన ముఖం మీద చెప్పాలనుకున్నాడు. కాని ప్రేమ ఇచ్చిన సలహా వల్ల అమూల్య అయితే తన మెడలో తాళీ వేసుకొని వచ్చి మన పరువు ప్రతిష్టలన్నీ నిలబెట్టింది నాన్న. అసలిదంతా జరగడానికి కారణం ఎవరు నాన్నా? బల్లి వాళ్లే ఇదంతా చేశారు అంటూ ఉంటే హాయ్ బాబూ, అన్నయ్యగారు మీ కాళ్ళు నట్టుకుంటానండి, అప్పుడలా ఏదో జరిగిపోయిందండి, ఇప్పుడు అమూల్యం మీ ఇంటికొచ్చేసింది కదండి అంటే కాని ఆ ఇంట్లో అడుగుపెట్టి మళ్లీ మా ఇంటికి తిరిగి వచ్చే వరకు అమూల్య పట్ట కష్టాలు, అమూల్య పడ్డ అవమానాలు, అమూల్య తిన్న దెబ్బలు, వీటన్నింటికీ సమాధానం ఎలా తీరుతుంది అత్తయ్యగారు చెప్పండి, నిన్ను అత్తయ్య అని పిలవడానికి కూడా అసహ్యం వేస్తోంది అంటూ ప్రేమ నర్మదా నాకు చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అన్నారు. అవేంటో ఇప్పుడు బయట పెట్టండి, పెడతారా లేదా అంటాడు చందు. ఇక ధీరజ్ ఇంకా ఆ సాగరైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకేమున్నాయి, ఇంకేం తెలుసు వల్లి వదిన గురించి అని అంటూ ఉంటే ఇక అప్పుడు ప్రేమ మొదలుపెడుతుంది. వల్లి వదిన వాళ్లు చాలా మంచివాళ్లు అని చెప్పి ఇదిగో ఈ మరుదులిద్దరూ చాలా గొప్పగా చెప్పారు. మావయ్యగారు మీరు ఎలా ఉండాలనడిగితే వల్లి వదినలా ఉండాలి అని చెప్పి చెప్తాం మేము అని చెప్పారు మావయ్యగారు. ఈ ప్రబుద్ధులిద్దరూ కూడా. కాని వల్లి చేసిన కుట్రలు, వల్లివాళ్లు చేసిన మోసాలు, ఇదిగో ఈ ఆది దంపతులు చేసినటువంటి ఇదంతా కూడా మన కుటుంబాన్ని పూర్తిగా ముంచేశాయి మావయ్యగారు అంటూ ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తారు. అలా చెప్పుకుంటూ రావడంతో పాటు సాగర్ విషయంలో కావాలని చెప్పే కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ఎలాంటి కుట్రలు చేశారో, ఏ విధంగా ఆ బ్రోకర్ని బయటకు తీసుకొచ్చారో, వాణ్ణి రెచ్చగొట్టి ఇటునుంచి రామరాజుని రెచ్చగొట్టి అక్కడికి పంపించి అదంతా కూడా ఎలా స్పాయిల్ చేశారో, ప్రశాంతంగా ఇంట్లో సాల్వ్ చేసుకోవాల్సినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఏ రకంగా కుటుంబాన్ని రోడ్డు పాల్చేశారో, ఇలా ప్రతిదాని గురించి మాట్లాడి అన్ని రామరాజుకి అర్థమయ్యేలా చేయడంతో ఇక ఒక్కసారిగా రామరాజైతే షాక్ అయిపోతాడు. ఇక ధీరజ్ ఇదంతా నిజం వదినా అని నర్మదులడిగితే నిజం ధీరజ్, అందుకే నువ్వు నిజాలు తెలిసిన రోజున పశ్చాత్తాపపడతావు,
దాన్ని బాధపెట్టినందుకు ఏడుస్తావని చెప్పాను. దీనంతటికీ కారణం ఈ కుటుంబంలో ఇన్ని కలహాలు, కష్టాలు రావడానికి కారణం, ఈ కుటుంబం ఈ రకంగా బాధపడడానికి కారణం, మొత్తం అన్నిటికీ మూలం బల్లియే, వల్లి, వాళ్ల కుటుంబం మాత్రమే దీనంతటికీ కారణం తప్ప ఇంకెవ్వరూ కాదు ధీరజ్ అని చెప్పేసేసి అంటుంది. ఇక నర్మదైతే ఆ మాటలతో ధీరజ్ ప్రేమ దగ్గరికి వస్తాడు. ప్రేమ, దయచేసి నన్ను క్షమించు అంటే, ఒరే ఏంట్రా క్షమించు అది ఇది అంటూ నన్ను పెద్దదాని చేస్తున్నావు, నేను నీకంటే చిన్నదానిరా బాబు అని చెప్పనంటుంది. ఛీ, ఏం మాట్లాడుతున్నావే అని చెప్పనంటూ ధీరజ్ నవ్వేస్తాడు. రామరాజైతే చందు వంక చూస్తూ ఉంటే, ఇది నాన్న వీళ్ల నిజస్వరూపమిది, వీళ్లు మన కుటుంబానికి చేసినటువంటి ద్రోహం. కొడుకులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్లు ఎలాంటి వాళ్లో ఏంటో పక్కన పెట్టేసి నా పెద్ద కొడుక్కి నేను చూసిన సంబంధం చెయ్యాలి అని చెప్పి నువ్వు చేశావు నాన్న. నేను కూడా నీ మాట కాదనకుండా నువ్వు చూసిన సంబంధమే చేసుకున్నాను. కాని ఈరోజు నేను చూసిన సంబంధం ఇలాంటిదా అని నువ్వు బాధపడే పరిస్థితి రాకూడదని ఈ నిజాలు నీకు చెప్పలేక, నా మనసులో దాచుకోలేక, దిగమింగుకోలేక రాత్రి తాగొచ్చాను నాన్న. నన్ను క్షమించండి నాన్న. ఈ టైంలో అమ్మ ఉండి ఉంటే ఖచ్చితంగా అమ్మకి గుండెపూట వచ్చి ఉండేది. ఇంత పెద్ద ద్రోహమా నా కుటుంబానికి చేసింది వీళ్ళు అని చెప్పేసేసి అనగానే, నాన్న, అమ్మకి ఈ విషయాలు తెలుసు, బల్లీ వదినే ఇదంతా చేసింది అని చెప్పి అమ్మకి తెలుసు నాన్న అంటుంది. తెలుసా అని చెప్పి నర్మదా ప్రేమ అడిగితే, అవును వదిన, తెలుసు అని చెప్పేసేసి అంటుంది అమూల్య. నీకెలా తెలుసు అంటే, బల్లీ వదిన మాట్లాడుతూ ఉంటే అమ్మ మొత్తం విని వచ్చి నన్ను ఒట్టు పెట్టించుకొని అడిగింది. ఆ రోజు నేను అమ్మకి మొత్తం చెప్పేశాను అని అంటుంది అమూల్య. దాంతో ఒక్కసారిగా ఈ నిజాల్లన్నీ తన గుండెల్లో పెట్టుకొని, వా, నా బుజ్జమ్మ ఎంత బాధపడి ఉంటుందో, ఈ నిజాల్ని నాకు చెప్పలేక తనలో తనే ఎంత నలిగిపోయి ఉంటుందో, ఎంత కుమిలిపోయి ఉంటుందో. ఏవమ్మా, అన్నయ్యగారు, అన్నయ్యగారు అని పిలుస్తూ నా కుటుంబానికింత ద్రోహం చేయటానికి మీకు మనసు ఎలా ఒప్పిందమ్మా, మనసు ఎలా వచ్చింది అని అంటూ ఉంటే, అది కాదండి అన్నయ్యగారు, నా కూతురు జీవితం బాగుండాలి అని చెప్పని ఆలోచించుకున్నాను. అందుకోసమని చెప్పి ఎలాగైనా సరే మీరు నా కూతుర్ని ఇంటికి పెద్ద కోడల్ని చేసుకుంటే చందూలాంటి మంచోడు నాకు నా కూతురికి భర్తగా వస్తే సంతోషంగా ఉంటుంది అని చెప్పేసేసి అనుకున్నాను. అంతే తప్ప ఇంక వేరే ఏదీ ఆలోచించలేదు అన్నయ్యగారు. దయచేసి మేము చేసిన తప్పులకి నన్ను క్షమించండి అన్నయ్యగారు అని చెప్పని మాట్లాడుతూ ఉంటుంది. క్షమించటమా? అసలు క్షమించటమనే మాట ఏమాత్రమైనా సరిపోతుందా అమ్మా? మీరు చేసిన దానికి ఒక కుటుంబాన్ని మోసం చేయటమే కాకుండా ఒక కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసేశారు. మీ వల్ల, మీరు చేసిన పనుల వల్ల నేను గుండెనొప్పితో కిందబడిపోయి హాస్పిటల్ పాలయ్యాను. నాకు ఏమాత్రం అటూ ఇటూ అయ్యుంటే నా బిడ్డల జీవితాలు ఏమైపోయాయి? వాళ్లలో నీ కూతురు కూడా ఉంది కదమ్మా, నీ కూతురు క్రతుపు ఏమైపోయేది? ఒకవేళ చందు రైస్ మిల్ తీసుకోను అని ఉంటే ఆ రోజున నా గుండె ఆగిపోయుండేది అని అంటూ ఉంటే మావయ్యగారు అందులో కూడా బల్లి అక్కే ముందుకొచ్చింది. మీరు గమనించారా? ఎందుకు అంటే వాళ్ల నాన్నని అక్కడ కూర్చోబెట్టి రైస్ మిల్లో వచ్చే డబ్బు అంతా దిగమింగడానికి. అనగానే, ఓహో, ఇందులో కూడా కుట్రే ఉందా, అక్కడ కూడా నిజాయితీ లేదా అంటూ ఉంటే, అయ్యో అన్నయ్యగారండి, అలాంటిదేమీ లేదండి అంటే, మీ ఆయన నొక్కేసిన డబ్బుల లెక్క చెప్పమంటావా అంటుంది నర్మద. ఒక్కసారిగా భాగ్యం సైలెంట్ అయిపోతుంది. ఇక మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటుంది. లిఫ్ట్ చెయ్యండి, అక్కడ ఆవిడకేదో శపథం చేసి వచ్చి ఉంటారు కదా, ఇంకేముంది, నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చేస్తారు, తీసుకొచ్చేలా చేస్తాను అని చెప్పేసేసి. ఆల్రెడీ నిన్న మా మరిదళ్లతో ఛాలెంజ్ కూడా చేశారట కదా, 10 రోజుల్లో నిన్ను నా ఇంటికి తీసుకెళ్లి దింపే బాధ్యత నాది అని చెప్పి. 10 రోజులు కాదు, 10 జన్మలెత్తినా నీ కుటుంబంలోకి మీ అమ్మాయి రావడమనేది జరగదు అని చందు అంటాడు. ఒరే నువ్వాగు పెద్దోడా అని చెప్పేసేసి, ఒరే నడిపోడా అనగానే, చెప్పండి నాన్న అంటాడు సాగర్. నువ్వెళ్ళి లాయర్ గారిని పిలుచుకురా అని చెప్పని అంటాడు. నాన్న అంటూ ఉంటే, వెళ్లరా, వెళ్ళి లాయర్ గారిని పిలుచుకురా అని చెప్పని అంటాడు. ఇక వెంటనే లాయర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇక వాళ్ల ముందే డైవర్స్ నోటీస్ రెడీ చేయిస్తాడు రామరాజు. ఇక భాగ్యం, ఆనందరావు ఇద్దరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటి బాబు ఇది, ఒక్కసారి ఆలోచించండి అల్లుడుగారు, దయించి ఆలోచించండి అంటూ ఉంటే, లేదండి అత్తయ్యగారు, ఇప్పటివరకు జరిగింది జరిగిపోయింది, అయిపోయింది, ఇక ఆలోచించడానికి ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు అని అంటూ ఉంటాడు. ఇక అలా అంటూ ఉండేసరికి వెంటనే ధీరజ్ అయితే, అన్నయ్య, నాన్న నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తున్నావా
అంటే నేను గౌరవిస్తున్నానురా, నేను విడాకులివ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. ఇక వాడు కూడా ఫైనల్ చేసుకున్నాక మీరు అడగడం అనవసరమండి అని అంటాడు. మరి నడిపోడా నువ్వేమంటావురా అంటాడు చందు. అన్నయ్య, మనం మోసపోవచ్చు కాని మనం చూపించిన ప్రేమ కూడా మోసపోయిందంటే ఇక మనం అనవసరమన్నయ్య. నువ్వెంత ప్రేమ చూపించావో, బల్లి వదిని ఎంత గౌరవించావో మాకు బాగా తెలుసు. అలాంటి ప్రేమని కూడా ఆమె ఎలా మోసం చేయగలిగిందో నాకర్థం కావట్లేదు. మా అందరిలోకి చాలా చాలా మంచివాడివి నువ్వే. చాలా చాలా కోపిష్టువాడివి నువ్వే. నీ ప్రేమను తట్టుకున్నంతగా నీ కోపాన్ని తట్టుకోవడం ఎవ్వరి వల్లా కాదు. అలాంటి నిన్ను ఇంతలా మోసం చేసిన మనిషిని నీ జీవితంలోనుంచి నాన్న తీసేయాలనుకోవడంలో తప్పులేదనేది నా అభిప్రాయం. అది నీ ఇష్టమనుకో అంటే నాన్న, ఇక మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి. నేను వాటిమీద సంతకాలు పెడతాను. మనం పోస్ట్లో కూడా పంపక్కర్లేదు. వాళ్ళ అమ్మనాన్న ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇచ్చి పంపించచ్చు అని చెప్పేసేసి అనేసారికి ఇక రామరాజు లాయర్తో చెప్పి మొత్తం డైవోర్స్ నోటీస్ అంతా కూడా రెడీ చేయిస్తాడు. ఇక అలా రెడీ చేయించాక చందు ఆ డైవోర్స్ నోటీస్ మీద సంతకాలు పెడతాడు. ఇక ఆ పేపర్స్ని పట్టుకొని భాగ్యం, ఆనందరావు ఇద్దరూ కూడా ఇంట్లోనుంచి బయటకు కదులుతారు. ఇక పేపర్స్ తీసుకుని ఇంటికెళ్లేసరికి వల్లి అయితే చాలా సంతోషంగా, ఏంటే అమ్మా, మా మావయ్యగారింటికొచ్చేమన్నారా? మా ఆయన ఎలా ఉన్నాడు? ఇంటికొచ్చేమన్నాడా? అంటే తాగి తందనాలాడుతున్నాడు. ఏం చేస్తాడు? పెళ్ళం చేతిలో మోసపోయాను అని చెప్పి ఏడుస్తున్నాడు అనంటే, అవునా, మరి ఇంటికి రావొద్దన్నారా? అంటే ఇంటికి రమ్మనటం కాదే, మొత్తానికి ఇంట్లో అడుగు పెట్టడానికి వీలులేదని అప్పటికప్పుడు లాయర్ని పిలిపించి, ఇగో కాగితాలు రెడీ చేసి మా చేతుల్లో ఎట్టారు అని చెప్పనంటుంది. ఏంటి, కాగితాలు రెడీ చేసి మీ చేతిలో ఎట్టారా? అట్టుకొని మీరు తిరిగే అలా అనుకుంటూ వచ్చారా? వాళ్ళని ఎదిరించి నా కూతురు ఈ ఇంటికే వస్తుంది, ఎడాకులిత్తానంటే ఎలా ఊరుకుంటాను అని చెప్పి మాట్లాడాల్సింది పోయి, సరే బాబూ, ఇచ్చారు కదా, ఎడాకులట్టుకొని వెళ్తున్నావని చెప్పేసేసి తీసుకునొచ్చారా ఏంటి? నువ్వేసింది నాకేం చెప్పని వేసేశావని చెప్పనంటుంది. బల్లి అయితే నాతో, భాగ్యం, అక్కడ అవకాశం ఉందనుకుంటున్నావేంటి? నీకేం తెలుసక్కడ ఎలాంటి విషయాలు జరిగాయో అని చెప్పేసేసి భాగ్యం జరిగింది మొత్తం చెప్పేసరికి అయిపోయింది. ఏం ఆవేకారికైతే నిజాలేటీ తెలియకూడదు అనుకున్నానో ఆయనకి అన్నీ తెలిసిపోయాయి. ఇక మా బాకి మొత్తం అన్నీ తెలిసిపోయాయి. ఈ నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి కాదు వాళ్ళిద్దరూ కాదు, వాళ్ళు నిన్న నన్ను క్షమించి ఇంటికి రండి అని చెప్పనంటే తీసుకెళ్దామని చెప్పని అనబోయే లోపల నువ్వొచ్చి అదంతా సెడగొట్టి నా కూతుర్ని 10 రోజుల్లో ఆ ఇంట్లో అడుగెట్టేలా చేస్తానని చెప్పి ఛాలెంజింగులు చేసి ఆఖరికి వాళ్ళు నన్ను ఇంటికి ఎలా వస్తావో చూస్తామనే కాడికి తీసుకొచ్చావు. అక్కడదాకా తీసుకొచ్చినందుకు ప్రతినని మాని వాళ్లు మొత్తం విషయాలు బయటెట్టారు అనంటే కాదే, రాత్రే మీ ఆయన తాగేసి నీ గురించి బాగాడట. ఈరోజు దాని గురించి పంచాయతీ జరిగేలోపే మేము వెళ్లడం జరిగింది. మా ముందే ఆ పంచాయతీ అంతా జరిగిపోయింది.